ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 48వ అధ్యాయము 10వ వచనం విధంగా రాయబడి ఉంది. నేను నిన్ను పుటము వేసితిని, వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించితిని. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, 2025 సంవత్సరం అక్టోబర్ మాసం 10వ తారీఖున దేవుడిచ్చిన వాగ్దానం చూసినట్లయితే, దేవుని యొక్క చిత్తంలో మనము దేవుని యొక్క సన్నిధిలో మనం ఎదిగినప్పుడు, నేను నిన్ను పుటం వేసితిని, వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలుములో నిన్ను పరీక్షించితిని. ప్రియమైన దేవుని సంగమా, ప్రతి ఒక్క బిడ్డ జీవితాల్లో మరి దేవుడు ఎన్నోసార్లు మనం అనుకూలంగా లేనప్పుడు, అననుకూల పరిస్థితులు ఉన్నప్పుడు మరి మనం ఆలోచన చేస్తే, దేవుని యొక్క మనకున్న శ్రమను చూసినప్పుడు, మనకున్న ఇబ్బందిని చూసినప్పుడు మనం అంతగా కృంగిపోతూ, దేవా నీతో నేను గడిపినప్పుడు కూడా నువ్వు నన్ను ప్రేమించట్లేదా, లేకపోతే నువ్వు నన్ను దీవించట్లేదా అని మనం దేవుణ్ణి మనం నిందించేవారుగా ఉన్నాం, ప్రశ్నించేవారుగా ఉన్నాం. అయితే దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది, వెండిని వేసినట్లు కాదు కానీ ఇబ్బంది కొలములో నిన్ను పరీక్షించుతని. దేవుడు మనల్ని పరీక్షిస్తూ ఉన్నాడు. అటువంటి కృపను మరి దేవుడు మనందరికీ దయచేయాలని స్తోత్రము తండ్రి. పరిశుద్ధమైన దేవ, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సమస్తము సకాలంలో జరిగిస్తున్నందుకు వందనాలు. ప్రతి విషయంలోనూ మీ కాపుదల దయచేయండి, మీ చిత్తాన్ని నెరవేర్చండి. నాలో మరణన్న ప్రతి ఒక్క దోషాన్ని, బాధని, వేదనను తీసివేసి ఆయన నెరవేర్చే పరీక్షలో ఆ యొక్క ఉత్తీర్ణులనడానికి మీరు సహాయం చేయండి. వీటన్నిటిని బట్టి కూడా తండ్రి, నా దేవుడు నాతో ఉన్నాడు, నా దేవుడు నన్ను క్షమిస్తాడని ఒక గొప్ప వాగ్దానం కలిగిన వారమై వాడిలో ఉండడానికి మీరు సహాయం చేయమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు మొదలు చెల్లించుకుంటూ, మమ్మల్ని మేము తగ్గించుకుంటూ, మీ నామను మాత్రమే హెచ్చిస్తూ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములో అడిగి ప్రార్థించి పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.